సార్ కోటేశ్వర గారు ఓ 4 రోజుల క్రితం సిబిఐ కోర్టు హైదరాబాద్కి అటెండ్ అవ్వడం కోసం ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు అక్కడ కూడా ర్యాలీగా వెళితే అక్కడ కూడా ఇవే ప్లకార్డులు, ఇవే స్లోగన్స్, సీఎం హడావిడి. పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా సీఎం. మరి ఏ రాష్ట్రానికి సీఎమో వాళ్ళు కంగారు పడి ఉంటారు. ఇవన్నీ కనుక పెద్దగా ఐడియా లేని హైదరాబాద్లో చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు కాబట్టి ఈ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి ఒక్కసారిగా షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సీఎం ఏంటి, సీఎం రేవంత్ రెడ్డా లేకపోతే ఏంటా, ఈయన ఎక్కడైనా ఏంటి కథ అని ఒకవేళ అసలు ఏం సంబంధం లేని వాళ్ళు కనుక చూస్తే. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మనందరికీ అలవాటు అయిపోయింది. మరి అక్కడ కూడా ఆ రకంగా తరలించి శ్రేణుల్ని చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. లేదు తరలించలేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు అంటారు. కానీ హైదరాబాద్లో చూస్తే తేటతెల్లమైపోయింది అది తరలించినటువంటి శ్రేణులే అని చెప్పేసి. ఎందుకంటే ఆయనతో పాటు ఎప్పుడూ లేని పేరుని నాని గారు అకాంపెనీ చేయటం, అందులో చార్టెడ్ ఫ్లైట్ అవకాశం ఉంది. యాక్చువల్గా ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్ వెళ్తే ఆయన వస్తున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. సిబిఐ కోర్టుకు డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోవచ్చు. అది మరి 30 కిలోమీటర్స్ వచ్చి అంత దూరం శ్రేణులు తరలించడం మళ్ళీ వెనక్కి రావడం అంత జరిగే పని కాదని చెప్పేసి సిటీలో అందరూ చూసేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. దట్ వాజ్ అబౌట్ ద ప్రీవియస్ కేస్. ఇక మళ్ళీ నిన్న ఒక పెళ్లికి వెళ్ళింది అనంతపురం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు కొడుకో కూతురు పెళ్ళట. అక్కడ కూడా హెలిప్యాడ్ నుంచి ఆ వేదిక దగ్గరికి జస్ట్ 1 కిలోమీటర్ అని చెప్తున్నారు. 1 కిలోమీటర్ మనం ఎంత స్లోగా వెళ్ళినా కానీ ఒక 10 మంది కార్యకర్తలు ఉన్నా కానీ ఒక 10 నిమిషాల లోపల వెళ్ళొచ్చు. దాదాపుగా అరగంట నుంచి గంట, అది కూడా సరే ఓకే వెళ్ళొచ్చు ఎక్కడైనా కానీ మళ్ళీ అది ఆ వేదిక కూడా బెంగళూరు అది అనంతపురం జాతీయ రహదారి అంటున్నారు. అగైన్ సేమ్ సీన్, జనాలు ఇబ్బంది పడటం, పట్టపగలు 11:40 ఆ ప్రాంతంలో హైవే అది అందులోనూ. సో ఈ రకమైనటువంటి కంటిన్యూస్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. మరి పోలీసులు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు, ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే ఎక్స్-సీఎం కాబట్టి. మరి వీళ్ళ బాధ్యతలు వీళ్ళు గవర్నమెంట్ ఎక్కడ ఆపకుండా ఇస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఎందుకని కన్సిడర్ చేయడం లేదు? తన విజయంగా ఏమైనా భావిస్తున్నారా? మీరు ఇంతకుముందు కూడా అన్నారు మన డిబేట్లో ఆయనే చూపిస్తున్నాడు పై చేయి అని చెప్పేసి. మరి ఆ పై చేయి ఆయన కావాలని కోరుకుంటున్నాడా? ఈ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు let us leave it to the to the senses of or consciousness of people అని చెప్పి వదిలేస్తున్నారా? ప్రజలు ఎలా పర్సీవ్ చేసుకుంటారు, ఇది ఎలాగో నెగిటివ్గానే పర్సీవ్ చేసుకుంటారు కదా. తక్కువ మంది ఏదో 10 మంది ఇష్టపడి ఏదో ఎగ్జైట్ అయినా కానీ ఎక్కువ మంది దీన్ని నెగిటివ్గానే తీసుకుంటారని చెప్పి వదిలేస్తున్నారు అనుకోవాలా. ఇన్ ద మీన్ వైల్ వై పీపుల్ షుడ్ సఫర్ టైమ్ అండ్ అగైన్ జస్ట్ రోజుల వ్యవధిలోనే సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకుల తీరుతెన్నులను చూస్తూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ లేదా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో పరిణామాలను చూస్తూ ఉంటే ఎగ్జిబిషనిజం అంటే తమ దర్పాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ధోరణిగా ఇవాళ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. కొంతమంది అభిమానంతో 1-2 సందర్భాల్లో రావచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో సమీకరించినటువంటి జనాలే ఎక్కువగా కనిపిస్తుంటారు అనేది మనకు తెలిసింది. అందువలన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం, ప్రతిపక్ష నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంగీకరించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే మాత్రమే అంటారు. పోనీ వాళ్ళే దాని ప్రకారం అయినా కానీ వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన స్టైల్ ఏమిటో, తన యాక్టివిటీ ఎట్లా ఉంటుందో ఏమిటో అనేటువంటిది నాకు తెలిసినంత వరకు టీడీపీ వాళ్ళు కూడా ఆయన్ని ప్రతిపక్ష నాయకుడు అంటానికి వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పుడు వాళ్ళు అడ్డుపడుతున్నారు. అనేక సందర్భాల్లో అవునన్నా కాదన్నా మాకున్న ప్రతిపక్షం మీరు ఒక్కళ్ళే, మీరు ఆ పార్టీకి నాయకుడు, సో మీరే ప్రతిపక్ష నాయకుడు అని అంటున్నారు. ఈ మధ్య ఏదో ఆయన మరీ మంకుబట్టి పడుతున్నారని కింది స్థాయిలో ఎక్కడో ఎమ్మెల్యే అది ఇదని అంటున్నారు తప్ప, అంటే టెక్నికాలిటీని యూజ్ చేసుకొని ఈవెన్ స్పీకర్ అన్నాడు, రఘురామకృష్ణరాజు గారు అన్నారు మీరు ప్రతిపక్ష నాయకుడే గారి ప్రధాన ప్రతిపక్షం మాత్రం అడగండి కండి సార్, కుదరదని చెప్పేసి కదా సార్.
సరే, ఏమైనా పేరులోనేముంది పెన్నిది అని గిరీశం చెప్పినట్టుగా పేరు ఏదైతే ఉంది, ఆయన స్టైల్ ఏమిటో, ఆయన యొక్క రాబోయే సంవత్సరాల్లో కూడా ఏ విధంగా వ్యవహరిస్తారో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టం చేశారు. మనం ఎన్ని విమర్శలు చేసినా లేకపోతే ఎన్ని తప్పులు పెట్టినా గానీ ఆయన అటువంటి ధోరణి మార్చుకోరు అనేటువంటిది కోర్టుకు వచ్చిన సందర్భంగా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన పెళ్లికి వెళ్ళినా లేకపోతే మరొక దానికి వెళ్ళినా ఇంకోటైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అది. మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ పట్ల మరి నరేంద్ర మోడీ గారితోటి సంప్రదించి, నరేంద్ర మోడీ గారు అంటే వ్యక్తి కాదు, ప్రధానమంత్రిగా దేశంలో ఇలాంటి వాళ్ళు తలెత్తుతున్నప్పుడు ఏం చేయాలో ఒక జాతీయ విధానాన్ని రూపొందించమని నరేంద్ర మోడీ గారిని అడిగితే ఆయనే సలహా చెప్తారు ఏ విధంగా చేయాలో. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుల్ని లేదా ప్రతిపక్ష పార్టీలని అణిచివేయడంలో చాలా అనుభవం కూడా సంపాదించారు. అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకొని బుల్డోజర్లను ఎట్లా ఉపయోగించవచ్చో కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది నేను ఇంతకు ముందే చెప్పాను. వీళ్ళు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన నిబంధనల్ని లేకపోతే చట్టాలని అన్నింటినీ ఉల్లంఘించడానికే నిర్ణయించుకున్నారు. ఉల్లంఘించిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుంటే వచ్చేటువంటి రియాక్షన్ ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అదే రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలియదు కనుక మనం వదిలేస్తున్నాం. ఇది మరి నిజంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే తమ బాధ్యతను విస్మరించడం తప్ప మరొకటి కాదు. అందుకని అరాచకంగా వ్యవహరించేటువంటి వాళ్ళు అందరి పట్ల, అంటే నిబంధనలు ఉల్లంఘించేటువంటి వాళ్ళు అందరి పట్ల ఇదే విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నారా ఈ మూడు పార్టీల కూటమి పెద్దలు? లేదు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి ప్రత్యేక ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. రైట్.